కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుందని కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు. ఒక్క కడప నియోజకవర్గంలోనే గడిచిన 1.5 సంవత్సర కాలంలో 600 మందికి 6 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేశామని తెలిపారు. తాజాగా ఇవాళ 105 మందికి 1,13,00,000 రూపాయల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ రకాల కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొంది లక్షల రూపాయలు ఖర్చు చేసిన వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులను మంజూరు చేస్తున్నామని మాధవి చెప్పారు. కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా కాలం తర్వాత గత పార్టీల నుంచి గెలుచుకున్న అభ్యర్థుల నుంచి విసుగు పొంది ఈరోజు ఒక పెద్ద మార్పును కడప నియోజకవర్గంలో తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు ఆశించిన విధంగా పేద బలుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం కోసము మేము కూడా వాళ్ళతో పాటు కష్టపడి ఈరోజు ఒక్క దినమే ఈరోజే దాదాపు 105 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం.